X number of chocolates were distributed equally among 24 students. Had 4 students left the class, each student would have got 4 chocolates individually. Okay, have got 6 chocolates individually. Very good. What is the value of X? ఇనీషియల్గా 24 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎక్స్ చాక్లెట్స్ వస్తున్నాయి అంటే 24 ఇంటూ ఎక్స్. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 స్టూడెంట్స్ లెఫ్ట్ అంటే ఇప్పుడు నా దగ్గర 20 స్టూడెంట్సే ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి 6 చాక్లెట్స్ వస్తున్నాయి. రైట్, 6 4 times 24 4 5 times 20 x is equal to 5. ఇప్పుడు నా దగ్గర ఉన్నది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ చాక్లెట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమాంగ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎక్స్ట అంటే నేను ఇక్కడ అనుకోవాల్సింది ఏ. రైట్, ఈచ్ స్టూడెంట్ ఈజ్ గెట్టింగ్ ఏ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్. వెరీ గుడ్. సో ఇప్పుడు 24 into 5 24 into 5 x value is 24 5 times 120. Second option is my final answer for this question. Right, x is the total number of chocolates. 24 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి ఏ చాక్లెట్స్ వచ్చినాయి అనుకున్నా. సో క్యాన్సిల్ చేస్తే 5 ఏ వాల్యూ, దాన్ని తీసుకొని వెళ్ళి టోటల్ వాల్యూకి సబ్స్టిట్యూట్ చేశారు. రైట్, వెరీ గుడ్.